అయితే ఇక్కడ రైతు మిత్రులకి నేను చెప్పేది ఏంటంటే, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి హెల్త్ కాన్షియస్ ఉన్న వాళ్ళకి హెల్త్ సబ్జెక్ట్ కూడా మనం డెవలప్ చేసుకోవాలి. ఇది ప్రోటీన్ బౌల్ అండి. ఇందులో ఒక 10 రకాలైనటువంటి అంటే మనకి పల్లీలు, మళ్ళీ తర్వాత శనగలు, ఇలాంటివి ఒక అన్ని రకాలైనటువంటివి స్టీమ్ చేసి ఇస్తామండి మనం. సో ఇది కూడా వాళ్ళు చాలా మంది లైక్ చేస్తున్నారు. అయితే ఇలా రకరకాలుగా మనము ప్రోడక్ట్స్ని వాళ్ళకి అందించినట్లయితే చాలా బాగుంటుంది. దాంతోపాటు ఆర్గానిక్గా మన బియ్యం కానీ కందిపప్పు కానీ ఇవి కూడా ఇవ్వగలుగుతాం. అంటే మనకి స్టాల్స్ పెట్టుకోవాలంటే చాలా ఖర్చుతో కూడినటువంటిది. కానీ ఇది ఏంటంటే ఒక 4 hours మార్నింగ్ పూట చక్కగా తెలుస్తుంది. ఒక పాంప్లెట్ ఇచ్చుకుంటాం మనము. సో ఆ పాంప్లెట్లో వాళ్ళు తాను చూసుకొని డైరెక్ట్గా మన ఇంటికి, మన స్టాల్కి, మన గోశాలకు కూడా వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడి నుంచి మన గోశాలకు ఒక గీత గీసినట్టుగా అవుతుందనే విషయాన్ని మనం గుర్తించాలండి. అయితే ఇక్కడ దొరికేటువంటి జ్యూసెస్ ఏంటంటే సొరకాయ జ్యూస్ అండి. ఈ సొరకాయ జ్యూసు అంటే మనకి బాడీలో ఉన్న వెయిట్ని తగ్గిస్తుంది, కొలెస్ట్రాల్ని తగ్గిస్తుంది, బాడీ స్మూత్గా ఉండేటట్టుగా, ఫేస్ గ్లో అయ్యేటట్టుగా, హెయిర్ ఫాల్ని తగ్గిస్తుంది, డైజెస్ట్ సిస్టమ్ని బాగా చేస్తుంది, బాడీని ఫ్లెక్సిబుల్గా వస్తుంది. ఇలా అంటే ఇది గోశాలలో తయారు చేసినటువంటి సొరకాయ అండి. అంటే మోస్ట్లీ చాలా వరకు గోశాలలో తయారు చేసినటువంటివి మనం ఇక్కడ తీసుకొచ్చి పెడతాము. అలాగే కొత్తిమీర, పుదీనా, తులసి జ్యూస్ ఉంటుంది. ఇమ్యూన్ సిస్టమ్ బాగా ఇంప్రూవ్ అవడానికి ఇది బాగా హెల్ప్ చేస్తుంది. మళ్ళీ అలానే ఇక్కడ ఈ పాలకూర అనేది ఇక్కడ అమ్మడానికండి. దాదాపు బూడిద గుమ్మడికాయ జ్యూస్ కూడా ఉంటుంది. బూడిద గుమ్మడికాయని కుష్మాండం అంటాం. అంటే మనకి మైండ్ని, బాడీని బాగా డెవలప్ చేసేటువంటిది, డీటాక్సిఫికేషన్ బాగా చేసేటువంటి అద్భుతమైనటువంటి జ్యూస్. మనకి రామచంద్ర గారు కానీ, చాలామంది మంత్రి సత్యనారాయణ గారు కానీ వాళ్ళు బూడిద గుమ్మడికాయ జ్యూస్ గురించి చాలా అప్రిషియేట్ చేస్తారు. అది మనకి న్యాచురల్గా మన గోశాలలో గోదావరితంగా పండించింది కాబట్టి ఇంకా బాగుంటుంది, తాగేవాళ్ళు చాలా ఇష్టపడతారు. దీంతోపాటు గోధుమ గడ్డి జ్యూస్ కూడా ఒకటి ఉంటుందండి. అంటే ఆర్గానిక్ గోధుమలు వేసేసి సో గోశాలలో పండించి ఇక్కడ తీసుకొస్తాము. సో దాన్ని అది చాలా అంటే బ్లడ్ లెవెల్ని బాగా పెంచుతుంది, డిటాక్సిఫికేషన్ చేస్తుంది, స్ట్రెంత్ని ఇస్తుంది. సో అన్ని రోగాలకి బాగా ఉపయోగపడుతుందండి. దీర్ఘకాలిక రోగాలకు కూడా గోధుమ గడ్డి జ్యూస్ అనేది బాగా సహాయకరంగా ఉంటుంది. క్యాన్సర్కి చాలా బాగా పనిచేస్తుందండి. చాలామంది క్యాన్సర్కి చాలా వాడతారు. గ్రీన్గా ఉన్న జ్యూసెస్ ఏవైనా సరే మనకి చాలా బాడీకి చాలా అవసరం అండి. గ్రీన్ జ్యూసెస్ మనకి గోధుమ గడ్డి జ్యూసు, పుదీనా, కొత్తిమీర, తులసి జ్యూసు, పాలకూర ఇలాంటి ఆకుకూరలతో చేసే జ్యూసెస్ ఉంటాయి. మళ్ళీ ఆ తర్వాత మనకి సొరకాయ, బూడిద గుమ్మడికాయ జ్యూసు, క్యారెట్, బీట్రూటు, యాపిల్ జ్యూసు, ఇలా మనము రకరకాలుగా జ్యూసెస్ ఇలా పెట్టుకొని ఇలా బిజినెస్ చేస్తూ సైడ్గా మనం గో ప్రోడక్ట్స్ అండ్ గో ఆధారితంగా పండించిన కూరగాయలను కూడా ఇక్కడ అమ్మడం జరుగుతుందండి. ఇప్పుడు ఇంకా లోపలికి వెళ్ళారు కాబట్టి వాకింగ్ వాళ్ళు బయటకు వచ్చిన రాగానే బాగా చక్కగా తాగుతున్నారండి. దీనికి మంచి గుర్తింపు అనేది ఉన్నదండి. ఓకే. అయితే ఇక్కడ ఒకటి గమనించాల్సింది ఏంటంటే తొందరగా మీరు ఇప్పుడు ఏదైతే ఛానల్ వింటున్నారో, ఈ ఛానల్ చూస్తున్నారో, మీరు తొందరగా దగ్గర ఉన్నటువంటి పార్క్స్ కానీ అక్కడికి వెళ్ళి తొందరగా పెట్టుకోండి. ఫస్ట్ పెట్టిన వాళ్ళకి స్కోప్ అనేది, ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుందండి. కేవలం జ్యూసెస్ పెడితే ఎప్పుడు కూడా ఇంటిగ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఉట్టి జ్యూసెస్ సరిపోదు. ఎందుకంటే మీకు ఎదురుగా ఉన్న వాళ్ళు ఎవరైనా జ్యూసెస్ పెట్టారనుకోండి, అన్హెల్దీ కాంపిటీషన్ కూడా ఇక్కడ గమనించడం జరిగింది. అంటే 40 రూపీస్ జ్యూస్ని 30, 20 అలా తక్కువ చేసుకుంటూ వస్తున్నారు అందరు కూడా. ఇంకోటి కొంతమంది ఇళ్లలో సీసాలో పోసుకొని తీసుకొచ్చి చేస్తున్నారండి. ఆ సీసాలో ఒక 1-2 hours తర్వాత అసలు ఎందుకు పనిచేయదండి జ్యూసు. ఇక్కడ ఏంటి లైవ్గా ఉండదు జ్యూసు. లైవ్గా చేసి ఇక్కడ చూస్తారు కదా, ఇలా కట్ చేసుకుంటారు. ఇక్కడ మళ్ళీ జ్యూసర్ ఉంది, ఆ జ్యూసర్లో చేసి ఇమ్మీడియట్గా తాగేస్తారు. ఆ ఫ్రెష్నెస్ వల్ల హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉంటాయి. చాలా వరకు ఈ వాకింగ్ చేసే వాళ్ళ దగ్గర మనకి ఈ ప్లాస్టిక్ డబ్బాల్లో వేసుకొని ఆ జ్యూసెస్ తయారు చేస్తారండి. అది హెల్త్కి చాలా మంచిది కాదు. అందుకని లైవ్ జ్యూసెస్ని ఇక్కడ మేము ఇలా ప్రిఫర్ చేయడం జరిగింది. అండ్ ఆర్గానిక్ కూరగాయలని వాటిని తీసుకొని చేయడం జరుగుతుంది. సో అందుకనే ఈ జ్యూసెస్ ఇలా ఉన్నప్పుడు చాలామంది కస్టమర్స్ ఎలా ఉంటారంటే ఆర్గానిక్ ఇవన్నీ పట్టించుకోరండి. అంటే చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టుకుంటారు. ఆరోగ్యం అంతా పాడైన తర్వాతే జనాలకి ఇంట్రెస్ట్ ఉంటుంది. అందుకని ప్రైస్ తక్కువ చేసేస్తారు ఎదురు కాంపిటీటర్స్. అప్పుడు మీకు లాస్ అవుతుందండి. అందుకని మీరు ఫస్ట్ నుంచి ఏం చేయాలంటే ఇంటిగ్రేటెడ్గా ఇటు జ్యూసెస్
ఇటు కూరగాయలు ఇటు గో ప్రోడక్ట్స్ పెట్టుకోండి. మీ దగ్గర గో ప్రోడక్ట్స్ లేకపోతే గోవర్ధనం గోశాల జీజీఎస్పీకే మీకు డిస్ట్రిబ్యూషన్ ఇస్తుందండి పార్క్ దగ్గర. మీకు దగ్గరకు వచ్చి డెలివరీ చేస్తుంది. జగదీష్ రామ. సో ఇతను మీకు సిటీలో ఎక్కడైనా సరే మీకు ఇందిరా పార్క్ అవ్వచ్చు, లేకపోతే మనకి తార్నాకాల పార్క్ అవ్వచ్చు, యూనివర్సిటీ పార్క్ అవ్వచ్చు, అక్కడ అందరం కూడా మనం ఇక్కడ చేయాల్సింది ఏంటంటే వ్యవసాయదారుడిని మనం కాపాడుకోవాలండి. అదే ప్రయత్నం జీజీఎస్పీగా చేస్తుంది. కాబట్టి ఇది అందరూ గమనించి అందరికీ ఎంకరేజ్ చేయండి. అంటే ఇక్కడ బిజినెస్ ఖచ్చితంగా చేయాలి. చాలామంది మీరు బిజినెస్ అంటే ఎస్ నేను బిజినెసే చేస్తున్నాను, మార్కెటింగే చేస్తున్నాను. సో రైతుకు నేర్పించాల్సింది మార్కెటింగ్ బిజినెస్. కాబట్టి జీజీఎస్పీకే తను చేస్తూ వాళ్ళకి నేర్పించే ప్రయత్నం చేస్తుంది. దానికి పునాదులు బాగా మేము వేస్తున్నాము, బాగా కష్టపడుతున్నాము. ఒక 25 మంది టీం మెంబర్స్ తయారయ్యాము. గో ప్రోడక్ట్స్ తయారు చేస్తారు, వ్యవసాయం చేస్తారు, మళ్ళీ గోవులను బాగా చూసుకుంటారు, ఇలాంటి జ్యూస్ స్టాల్స్ మెయింటైన్ చేస్తారు, మళ్ళీ ఎలక్ట్రికల్ వ్యాన్స్, ఎలక్ట్రికల్ వెహికల్స్ ఉన్నాయి. ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నేను తయారు చేసి పెడుతున్నాను. మంచి మనకి సోషల్ మీడియా పార్ట్నరు శ్రీనివాస్ రెడ్డి గారు బ్యాక్ టు రూట్స్ ఉన్నారు. ఇలా సిస్టమ్ అంతా సెటప్ చేసుకొని మనం ఇలా చేస్తామండి. అందుకని మీరు కూడా ఒక మోడల్గా దీన్ని చేసుకుంటూ మా సర్వీసెస్ నాకు కావాలన్నా కూడా మీరు తీసుకోవాలని కోరుతున్నానండి. ఇతని పేరు జగదీష్. ఇతని నెంబర్ చెప్పమ్మా. నా నెంబర్ 8247265014. ఏం కావాలన్నా గో ప్రోడక్ట్స్ నాకు కాంటాక్ట్ అవ్వండి. నేను వచ్చి మీకు అప్రోచ్ అయ్యి దాని గురించి డీటెయిల్స్ వివరంగా చెప్పి దాని తర్వాత దానివల్ల యూజెస్ చెప్పి దానికి అది ఎలా తయారైద్దో ఫెర్టిలైజర్స్ ఏం వాడి ఆర్గానిక్గా ఓన్లీ కో ప్రోడక్ట్గా వాడి ఇక వాటి ద్వారా వాటిని పండిస్తాం వల్ల మీకు వచ్చి మేము క్లారిటీగా చెప్పి వాటిని అందజేస్తాం సార్. ఈ నెంబర్ని కాంటాక్ట్ అవుతుంది 8247265014. ఇది మీ డిస్ప్లే కూడా చేస్తామండి. దాంతోపాటు ఆఫీస్ నెంబర్ ఏదైతే ఉందో 8309593839 9391910679 ఈ నెంబర్స్ కూడా కాంటాక్ట్ చేస్తే మీకు సహాయంగా ఉంటాము. అయితే ఈ జ్యూస్ స్టాల్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా మా గోవర్ధన గోశాలని అప్రోచ్ అయితే మీ ఇన్కమ్ 5,000 నుంచి 10,000, 15,000, 20,000, 30,000 వరకు అయినా సరే అలా పెరిగేటువంటి అవకాశం, 50,000 అయినా సరే పెంచుకునేటువంటి, ఇంకా ఎక్కువ కూడా పెంచుకునేటువంటి స్కోప్ని పునాదులు వేయడం జరిగింది. తర్వాత నాగరాజు గారు మా టీంలో ఒక మెంబర్ అండి. తను జ్యూసెస్ బాగా చేస్తున్నారు ఈయన. సో ఈయన మళ్ళీ మార్నింగ్ పూట వేరే బిజినెస్ చేసుకుంటాడు. ఆయన చేసుకుంటూ కానీ గోశాలకు కనెక్ట్ అయ్యి అందరికీ ఆరోగ్యం, హెల్త్ కాన్షియస్నెస్ బాగా ఉన్నవాడు. టీంలో తీసుకునేటప్పుడు కూడా మనము ఎలాంటి పర్సన్స్ తీసుకోవాలంటే క్యారెక్టర్ ఉండాలి, తర్వాత హెల్త్ కాన్షియస్నెస్ బాగా ఉండాలి. జిమ్ చేస్తూ ఉండేవాడు, ఇప్పుడు యోగా, వాకింగ్ చేస్తూ చక్కగా ఇలాంటి జ్యూసెస్ చేస్తూ అందరికీ. ఇంకోటి ఎడ్యుకేట్ కూడా చేస్తాడు, ఏ జ్యూస్ తాగితే ఏం బెనిఫిట్ అవుతుంది అనేది కూడా చెప్తాడు. నాగరాజ్, ఈ జ్యూసెస్ తాగే వాళ్ళ రెస్పాన్స్ ఎట్లా ఉందో చెప్పు. చాలా బాగుంటుంది సార్ మన దగ్గర. జ్యూస్ గోధుమ గడ్డి జ్యూస్. ఏవి జ్యూస్ చేస్తారు మీరు? గోధుమ గడ్డి చేస్తాం మనం. గోధుమ గడ్డి, గుమ్మడికాయ, క్యారెట్, బీట్రూట్, తులసి, పుదీనా, కొత్తిమీర. వెరీ గుడ్. ఇంకా రైట్, సొరకాయ. అయితే ఎక్కువ ఏ జ్యూస్ ఎక్కువ ఇష్టపడతారు తాగడానికి? గుమ్మడికాయ ఇష్టపడతారు. గుమ్మడికాయ ఎక్కువ ఇష్టపడతారండి. గోధుమ గడ్డి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి. తర్వాత కొంత టేస్ట్ ఉండదు కదా, టీ అయితే టేస్ట్ ఉంటుంది కదా. మరి వచ్చిన ఒక 500 మంది ఉన్నారనుకో, అందులో ఎంతమంది తాగుతారు? ఒక 10% తాగుతారా? 20% తాగుతారండి. అంటే ఇక్కడ అదే మన బయట మనం వేరే చోట పెట్టినట్లయితే 20 కూడా ఉండదండి, జస్ట్ 1% ఉంటే ఎక్కువ చాలా. ఎందుకంటే ఇక్కడ గ్రూప్ అలాంటి గ్రూప్ కాబట్టి. అందుకని అయితే దాంతోపాటు ఇంకేం అమ్ముతారు మీరు? గో ప్రోడక్ట్స్లో ఏమేమి అమ్ముతారు? గో ప్రోడక్ట్స్ వచ్చేసి అగరబత్తులు, ధూప్ స్టిక్స్, నెయ్యి, మళ్ళీ తర్వాత సహస్ర మండల సౌందర్యకృతం, ఏ ప్రోడక్ట్స్ అయితే వస్తాయో ఇవి కూడా ఇక్కడ పెడతారండి. ఇలా పెట్టి ఇక్కడ డిస్ప్లే, డయాబెటిక్ పౌడరు, ధూప్ స్టిక్స్, అగరబత్తి, దేశీ ఆవు నెయ్యి, ఇట్లా అన్ని రకాల ప్రోడక్ట్స్ని కూడా ఇక్కడ డిస్ప్లే చేయడం జరుగుతుంది. అంటే మనకి జ్యూసెస్ ద్వారా కొంత ఇన్కము, ఇలాంటి ప్రోటీన్ పౌడర్ ద్వారా ఒక ఇన్కము, కూరగాయల ద్వారా ఇన్కము, ఇంకా అద్భుతమైన మన పళ్ళ పొడి దంతమంచి అనేది ఉందో అది ఉంది. సో కూరగాయల యొక్క అమ్మకము ఇలా. అంటే నేను అందరికీ రైతు మిత్రులకు చెప్తుంది ఏంటంటే, మనము అన్నం తినేటప్పుడు కూర ఒకటి వేసుకొని తినాం కదండి. అన్నము, కూర, పప్పు, పచ్చడి, సాంబారు ఇలా 4-5 రకాలుగా చేసుకుంటేనే ఇంట్రెస్టింగ్ ఉంటుంది. వచ్చిన కస్టమర్కి 5-6 రకాలు కనబడితే
ఆయనకి ఇష్టమైనది ఏదో తెలియదు మనకి. ఆ ఇష్టమైన మన దగ్గర ఉండేటట్టుగా చూసుకున్నట్లయితే ఆరోగ్య అభిలాషులకి చాలా మంచి బిజినెస్ జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కానీ మంచికి ఎప్పుడైనా సరే ఓపిక ఉండాలండి. మీకు ఐరిష్ ఫిష్ స్టోరీ చెప్తాను. ఐరిష్ ఫిష్ సముద్రంలో ఉంటూ తన యొక్క సంతానానికి మంచి లైఫ్ ఇవ్వాలని చెప్పి నది సముద్రం మీద దూకుతున్నా కూడా ఆ యొక్క ఐరిష్ ఫిష్ దానికి ఎదురీది అది మంచి నీటిలో అది దాని గుడ్డులు పెడుతుందండి. అట్లనే మనము ఆ కస్టమర్కి మంచి చేయాలనుకున్నప్పుడు కొన్ని కష్టాలు ఉన్నా కూడా నిలబడి వాళ్ళకి అవేర్నెస్ని క్రియేట్ చేసి ఎడ్యుకేషన్ క్రియేట్ చేయాలి. ఎడ్యుకేషన్ చాలా ప్రాబ్లం ఉంది. అంటే క్యాన్సర్ అనేది ఎట్లా పెరుగుతుందంటే క్యాన్సరు అసలు విపరీతంగా, అంటే ప్రతి ఇంట్లో అదొరకు ఊరికి ఒక డయాబెటిక్ ఉండేవాడు, ఇప్పుడు ఇంటికి ఒక డయాబెటిక్. అలానే ఊళ్ళో చాలామంది క్యాన్సర్ పేషెంట్స్ అయ్యారు, ఇప్పుడు ఇంటికి ఒక క్యాన్సర్ పేషెంట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇలాంటి అవేర్నెస్ ఇస్తూ మన బిజినెస్ని పెంచుకోవాలండి. థ్యాంక్ యూ.